వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో గులాబీ పార్టీ 25 ఏళ్ల పండుగ. గ్రామాన రెపరెపలాడిన బీఆర్ఎస్ జెండాలు. ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ సభకు భారీగా బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు. గంభీరావుపేట మండలం నాగంపేటలో 11 ఇళ్లలో, కతలాపూర్ మండలం తాండ్రియాలలో 2 ఆలయాలతో పాటు 2 షాపుల్లో చోరీ. కరీంనగర్లో ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ అధ్యక్షులు స్వర్గీయ ఎం సత్యనారాయణరావు 4వ వర్ధంతి వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో ఘనంగా 108 కలశాలతో 108 కుండములతో గాయత్రి మహాయజ్ఞం. గోదావరికని ఏరియా ఆసుపత్రిలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సతీమణి డెలివరీ. మగబిడ్డకు జన్మనిచ్చిన కలెక్టర్ సతీమణి. కాశ్మీర్లో పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ మెట్పల్లి మర్కాజీ ఇంతేజామీ కమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మెట్పల్లి కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు క్యాండిల్ ర్యాలీ తీశారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మర్మాజీ ఇంతేజామీ కమిటీ అధ్యక్షుడు అఖ్తర్ జానీ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు హఫీజ్, రజాక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయిజ్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట్ గ్రామానికి చెందిన గొప్ప వ్యక్తిత్వంతో, అశేష భక్తితో, సదాచార సంపన్నుడిగా, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకుడిగా, సమాజానికి ఆదర్శంగా నిలిచిన మహానీయుడు గాజంగి బాలయ్య ఇక లేరు. శుక్రవారం రోజున ఉదయం 3:30 బ్రాహ్మీ ముహూర్తంలో తన భౌతిక కాయాన్ని విడిచిపెట్టి అనంత పరబ్రహ్మంలో లీనమయ్యారు. గురు సేవలో అపారమైన నిబద్ధతతో, ధైర్య సాహసాలతో సమాజ మార్గదర్శకుడిగా నిలిచిన బాలయ్య తన జీవిత కాలంలో ఎన్నో మానవతా కార్యక్రమాలు నిర్వహించారు. వేంపేట్ గ్రామ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అప్పుడు గురూజీ దగ్గర బడిలే చదువుకునేంటిమి పొద్దుకి అప్పుడు సాకిలెట్లు ఇచ్చి బట్టల దుకాణంలో, అప్పుడు బట్టల దుకాణం ఉండే, బట్టల దుకాణంలో భజన సంకీర్తన చేసిండు. అప్పటి నుండి గుడి అయింది. అప్పటి నుంచి ఆయన అభివృద్ధి చెందినము. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో 108 కలశాలతో 108 కుండములతో గాయత్రి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. జోడి ఆంజనేయ స్వామి పరిధిలోని శ్రీ ఫంక్షన్ హాల్లో 508 కలశములతో, 2400 ప్రమిదలతో దీప మహాయజ్ఞం, 108 కలశాలతో టెంపుల్ నుంచి ఫంక్షన్ హాల్కి ఊరేగింపు నిర్వహించారు. వైభవపేతంగా జరిగిన గాయత్రి మహాయజ్ఞంలో 3000 మంది భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఏఐసిసి కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జి విశ్వనాథన్ పర్యటించారు. తిమ్మాపూర్లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాల్, జిల్లా పరిశీలకులు నమిల శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి జిల్లాలో 2 రోజులు పర్యటిస్తున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా మానకొండ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తుమల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను అవమానించడమే కాకుండా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేశారన్నారు. దేశంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని, అందువల్లనే ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మహాత్మా గాంధీని కాకుండా గాడ్సేకి మద్దతుగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని, మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి అని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ అధ్యక్షులు స్వర్గీయ ఎం సత్యనారాయణరావు 4వ వర్ధంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎంఎస్ఆర్ చిత్రపటానికి డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కంవంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పి విశ్వనాథన్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పీసీసీ అధికార ప్రతినిధి రోహిత్ రావు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా పదవులు చేపట్టి అటు ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలందించడంతో పాటు ఇటు పార్టీ ప్రతినిధిగా కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన గొప్ప నేత ఎంఎస్ఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవిని సైతం త్యాగం చేశారని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలోని అగ్రనేతలతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిగా రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యతను తెలియజేశారని తెలిపారు. మంత్రిగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. బలహీన వర్గాలకు చెందిన ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, మంత్రిగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన ఆయన సేవలను స్మరిస్తూ వారి ఆశయాలను కొనసాగించేందుకు పనిచేస్తామన్నారు. ఆయన ఈ జిల్లాలో పెద్ద నాయకుడిగా ఉండే, ఏఐసిసికి జనరల్ సెక్రటరీగా ఉండే, ఎన్నో రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. వారి ప్రయాణం నెహ్రూ గారితో, ఇందిరాగాంధీతో, రాజీవ్ గాంధీతో, చివరకు రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో సాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాలో 15 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరుస చోరీలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పోలీసులకు దొంగలు సవాల్గా మారారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట మండలం నాగంపేటలో 11 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 4 ఇళ్లలో బీరువాలు పగలగొట్టి బంగారం, వెండి, పట్టగొలుసులు, డబ్బులు ఎత్తుకెళ్లారని వాపోతున్న బాధితులు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లతో పాటు వేసవికాలం కావడంతో ఇంటి స్లాబ్లపై నిద్రించిన ఇళ్లని టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారు దొంగలు. పలు ఇళ్లలో బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. సీసీ కెమెరాలు ఫుటేజ్తో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పోలీసుల విచారణ చేపట్టారు. ఏకంగా 11 ఇళ్లలో చోరీలకు పాల్పడడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటు జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం తాండియాలలో 4 చోట్ల చోరీలు జరిగాయి. గ్రామంలోని దుర్గమ్మ, ఎల్లమ్మ ఆలయాలతో పాటు 2 షాపుల్లో దొంగలు చొరబడ్డారు. 2 షాపుల్లో 2 సిలిండర్లు ఎత్తుకెళ్లిన దొంగలు 2 దేవాలయాలలో 15 రోజుల హుండీ డబ్బులు ఎత్తుకెళ్లి ఆలయానికి కొద్ది దూరంలో హుండీలను పగలగొట్టి అందులోని నగదు తీసుకెళ్లారు. ఒకేసారి 4 చోట్ల చోరీలు జరగడంతో పోలీసులు అప్రమత్తమై దొంగల కోసం గాలిస్తున్నారు. గుండ్లు వేయినాయి నా ఈ కాళ్ళే ఒకటి 21 తులం ఉంటుంది గొలుసులు పట్టీలు, మళ్ళీ కొన్ని 14 తులాలే, 2 జతల పట్టీలు, ఇక మా బిడ్డ గొలుసులు, మా మన్నరాలి గొలుసులు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ కోవశ్రీ హర్ష సతీమణి విజయ డెలివరీ అయ్యారు. మగబిడ్డకు జన్మించారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలకు ఇదే నిదర్శనమని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స ద్వారా 2వ కాన్పులో కలెక్టర్ సతీమణి మగబిడ్డకు జన్మనిచ్చారని చెప్పారు. తల్లి, కొడుకు సురక్షితంగా ఉన్నారని స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ అరుణ తెలిపారు. కలెక్టర్ సతీమణి సాఫ్ట్వేర్ అయినప్పటికీ మొదటి నుంచి గోదావరికని ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం వస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ దయాల్ సింగ్, గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణ పేర్కొన్నారు. మెడికల్ కాలేజ్తో పాటు ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే క్రమంలో కలెక్టర్ సతీమణి చికిత్స నిమిత్తం ఆసుపత్రి ఇక్కడికే వస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని విభాగాల వైద్యులు శస్త్రచికిత్సకు అవసరమైన అధునాతన పరికరాలు, మందులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఏకంగా జిల్లా కలెక్టర్ సతీమణి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం పట్ల అందరికీ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నట్లు వైద్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఏ ఇబ్బంది లేకుండా డెలివరీ చేస్తున్నారు. మన గైనకాలజిస్ట్, సివిల్ సర్జన్స్, ఆర్ఎం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వారాస రజతోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ జలదృశ్యంలో ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద కేటీఆర్ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి, బడాస ప్రస్థానానికి మూల స్తంభాలని కొనియాడారు. 25 ఏళ్ల పార్టీ ప్రస్థానానికి వారి స్ఫూర్తితో పాటు అధినేత కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమన్నారు. ఆనాడు ఒకరితో ప్రారంభమైన పార్టీ లక్షల మందితో బలోపేతమై తెలంగాణను సాధించిందన్నారు. పార్టీ పుట్టిన జలదృశ్యంలో రజతోత్సవ సంబరానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన అమరులందరికీ తలవంచి వినమ్రంగా నివాళులర్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేటి సాయంత్రం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బారాసా రజతోత్సవ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పటికే భారీగా గులాబీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు. బారాసా అధినేత కేసీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఏ పెద్ద మనిషి అయితే ఆనాడు గులాబీ జెండాకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా దొరకని నాడు, ఎవరు కూడా కనీసం ఆశ్రయం ఇయ్యని నాడు నేనున్నానంటూ ముందుకు వచ్చి తన ఇంటిని ఆ రోజు మా పార్టీ ఆఫీస్కు ఇచ్చి వెన్నుదట్టి గుండె ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిన స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జలదృశ్యంలో ఈరోజు మళ్ళీ వారికి నివాళులు అర్పించి కలుసుకోవడం గొప్పగా ఉంది, సంతోషంగా ఉంది. నిన్న మొన్నటి వరకు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా శనివారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదు కావడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాలో తెల్లవారుజామున మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు సాయంత్రంలోపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మాత్రం ఉదయం 12 గంటల తర్వాత తీవ్రమైన ఎండలు మొదలయ్యాయి. దీంతో రాష్ట్రంలో భిన్న వాతావరణం నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంపై ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆది సోమవారం పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు వర్షాలు కురిసే ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే రాబోయే 2 రోజుల్లో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. గత 2 వారాలుగా తీవ్రమైన ఎండలతో సతమతమైన రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలతో వణికించిన ఇందూరు జిల్లాను వరుణుడు పలకరించాడు. మాడిపోయేంత వేడితో ఉక్కిరి బిక్కిరవుతున్న జనాలకు శనివారం రాత్రి కురిసిన చినుకులు ఉపశమనం కలిగించాయి. సాయంత్రం వరకు బగబగలతో సెగలు కక్కిన సూర్యుడు ఇలా అస్తమించాడు లేదో ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్ముకొచ్చాయి. ఉరుములు మెరుపులతో చిరుజల్లులు పడ్డాయి. నందిపేట్, నవీపేట, ఆర్మూర్, మాక్లూర్, బాల్కొండ, మోర్తాడ్, డిష్పల్లి, నిజామాబాద్, ఉత్తరం, దక్షిణ మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి రోడ్లు, కళ్ళలపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. లారీలు రాక సంచులు నింపిన వడ్లు నానిపోయాయి. భారీ వర్షం నమోదైతే తీవ్ర నష్టం జరిగేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. తెలంగాణలో గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగకు శ్రీకారం చుట్టింది. గ్రామాన బీఆర్ఎస్ జెండాలు ఎగురవేసి ఎల్కతుర్తి సభకు బయలుదేరారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామాన గులాబీ జెండాలు ఎగురవేశారు. బీఆర్ఎస్ నాయకులు ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ సభకు బయలుదేరారు. డప్పు చప్పులు, డాన్స్లతో దారులన్నీ ఎల్కతుర్తి వైపే అన్నట్లు గులాబీ శ్రేణులు కదిలాయి. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కేసీఆర్ కటౌట్ వద్ద గుమ్మడికాయతో దిష్టి తీశారు. చింతకుంటలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఎల్కతుర్తికి బస్సులు ప్రారంభించి బస్ ఎక్కి బహిరంగ సభకు బయలుదేరారు. కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని, కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని స్పష్టం చేశారు. పార్టీ 25 ఏళ్ల పండుగ బీఆర్ఎస్దే కాదు, తెలంగాణ ప్రజలందరూ జరుపుకునే పండుగ అని తెలిపారు. రజతోత్సవ సభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూర్తిస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తి మొత్తం కూడా తెలంగాణ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. పొద్దున్న లేచి ఏదైతే 15 ఆగస్టు చేసుకుంటామో, జూన్ 2 చేసుకుంటామో, అలాగే ఈరోజు మేమందరం కూడా తెలంగాణ యొక్క రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము. ఇప్పుడే అన్ని జెండాలు ఎగిరేసుకున్నాము. అన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసుకోవడం జరిగింది. మేమందరం మళ్ళీ వెహికల్ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు 20 సంవత్సరాలు జరుపుకుంటున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్న మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూడాలని చెప్పి లక్షలాది మంది ఈరోజు కరీంనగర్ నుంచి కదులుతున్నారు. మా ఆఫీసు చుట్టూ కూడా మాకు వెహికల్ ఉందా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీగా పరిమితం చేసుకోకూడదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అభిమానందరూ కూడా జరుపుకునే పండుగ ఈరోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. అందుకే ఈరోజు
ప్రతి ఒక్క తెలంగాణ అభిమాని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా ఈరోజు మా కార్యక్రమానికి ఇలకతుర్తి పోతున్నారు కాబట్టి డెఫినెట్గా 1,70,000 మంది పైచిలకు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ నుంచి మేము ఇలకతుర్తికి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పోతున్నాం. ఇప్పటికే కొన్ని వెహికల్స్ స్టార్ట్ అయినాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో గులాబీ పార్టీ 25 ఏళ్ల పండుగ. గ్రామాన రెపరెపలాడిన బీఆర్ఎస్ జెండాలు. ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ సభకు భారీగా బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు. గంభీరావుపేట మండలం నాగంపేటలో 11 ఇళ్లలో, కతలాపూర్ మండలం తాండ్రియాలలో 2 ఆలయాలతో పాటు 2 షాపుల్లో చోరీ. కరీంనగర్లో ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ అధ్యక్షులు స్వర్గీయ ఎన్ సత్యనారాయణరావు 4వ వర్ధంతి వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో ఘనంగా 108 కలశాలతో 108 కుండములతో గాయత్రి మహాయజ్ఞం. గోదావరికని ఏరియా ఆసుపత్రిలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సతీమణి డెలివరీ. మగబిడ్డకు జన్మనిచ్చిన కలెక్టర్ సతీమణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.